హాయ్ హలో అండి. సో గుమ్మడికాయతో కూరలు, పులుసులు, ఫ్రైలు లేకపోతే హల్వాలు చాలామంది చేసుకుని ఉంటారు. బట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? మీకు తెలుసా ఇట్లా చేస్తారని చెప్పి? ఎందుకంటే ఇది మా ఇంట్లో తప్ప ఎక్కడ చేయడం నేను చూడలేదనమాట. సో దీనికి ఏం చేస్తారంటే గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసుకోండి. బాయిల్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసేసి ఈ ఉడికించిన గుమ్మడికాయ ముక్కలన్నీ దాంట్లోకి వేసేసి ఒక 2 నిమిషాలు వేపుకుని మనం తురుముకున్నదైనా సరే దంచి పెట్టుకున్న బెల్లమైనా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5 నుంచి 10 నిమిషాలు వదిలేసినారంటే మీకు బెల్లం అంతా మంచిగా కరిగిపోయి గుమ్మడికాయకు పడుతుంది అనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే మిక్సీలోకి వేయించుకున్న శనగ్గింజలు, దాంతోపాటు ఇలైచి, యాలకులు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లోకి వేసి కలిపేసి దించేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండే గుమ్మడికాయ రెడీ అయిపోతుంది అనమాట. తీపి గుమ్మడికాయ చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.